ఈరోజు జైత్యాల జిల్లా కేంద్రంలో మరి నిరుద్యోగులు పడుతున్న అవస్థలు చూసి మేమందరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి మీడియా సమావేశం నిర్వహించడం పాల్గొన్న పిఎస్సి చైర్మన్ గారు అప్పల్ రెడ్డి గారు, అదేవిధంగా మండల ప్రెసిడెంట్ ఆనందరావు గారు, మా సర్పంచులు ప్రవీణ్ గారు, అదేవిధంగా తిరుపతి హరీష్ గారు అందరితోటి కలిసి మరి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మరి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి ఉత్తి మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు మరి నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టి మరి మభ్యపెట్టి మోసం చేసి అశోక్ నగర్కి వెళ్ళి మరి రాహుల్ గాంధీని కూడా తీసుకెళ్లి మరి ఉత్త మాటలు చెప్పి ఇలా ఒడ్డెక్కిన తర్వాత కనీసం జాబ్ క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి తప్ప మరి జాబ్ క్యాలెండర్ మాత్రం విడుదల చేయని మరి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి. తప్పకుండా నిరుద్యోగుల యొక్క ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది. గతంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగులు ఇప్పుడు తల్లిదండ్రుల గుండెల మీద మరి భారమై మరి ఒక కుంపటి లెక్క మారినరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నిరుద్యోగుల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, మరి ఎంతమందికి ఉద్యోగాలకు ఏమిచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. కానీ కేసీఆర్ దాంట్లో 55,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడే నోటిఫికేషన్ ఇచ్చారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఎగ్జామ్ పెట్టిరు, కేసీఆర్ గారు ఉన్నప్పుడే మరి రిజల్ట్ కూడా రావడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల మరి వాళ్ళకు నియామక పత్రాలు అందజేయలేదు. మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం పేపర్లు కమ్మలిచ్చి మరి నేనిచ్చిన అని చెప్పేసి చెప్పుకున్నటువంటి మరి ఒక పాపపు ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే నిరుద్యోగుల పాలిట మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇవాళ మీరు ఇస్తా అన్న ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలా మంది విద్యార్థులు కూడా మరి మార్పు వస్తుంది కావచ్చు అని చెప్పేసి ప్రతి విద్యార్థి ఇలా తెలంగాణ కోసం కష్టపడి వాళ్ళ ప్రాణాలను తెగించి మరి ఉద్యమాలు చేసినటువంటి బిడ్డలు కూడా మరి ఇవాళ ఆ జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందేమో అని చెప్పేసి మీ ఓట్ల కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరి మీరు నమ్మబలికి వాళ్ళు మోసపోయి ఇవాళ వాళ్ళ యొక్క వాళ్ళు ఇప్పుడు కన్నీరు గారుస్తా ఉన్నారు. నిరుద్యోగులందరూ ఏడుస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క కన్నీటి చుక్క మరి ఉద్యమ జ్వాలను రగిలించింది. ఇవాళ ఉద్యమప్పుడు వాళ్ళు ఉద్యమం చేసిరు, ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిరు. ఇవాళ కూడా మోసపోయిన మన ప్రాంతం వాడు మనల్ని మోసం పెడితే ప్రాంత పొలిమేర దగ్గరనే పాతి పెట్టాలి అనే ఏదైతే కాళోజీ గారి మాటలు ఉన్నాయో ఇవాళ అక్షర సత్యం. మరి ఇలా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు రాల్చే కన్నీటి బొట్టు మళ్ళీ తిరిగి మరొక ఉద్యమ రూపం దాల్చబోతుంది. ఇవాళ మీరు ఇస్తా అన్న మరి డిఎస్సీ ఇచ్చిరు, కేసీఆర్ గారు మెగా డిఎస్సీ పెడతా, జంబో డిఎస్సీ పెడతా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ఈ ఉత్తమాటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మెగా డిఎస్సీలు ఉంటే కేవలం 5,000 పెట్టి చేతులు దులుపుకొని నేను డిఎస్సీ పెట్టినా అని చెప్పేసి మాటలు చెప్పడం నిజంగా కూడా బాధాకరం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 కొలువులు ఎక్కడ అసలు భర్తీ చేయలేదు. అవి అక్కడనే ఎక్కడ వేసిన గోగాలు అక్కడే ఉన్నాయి. ఇలా ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఉన్నాయి, ఎవ్వరికి కూడా ఇచ్చిన పాపాన లేదు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అన్నారు, 5 లక్షలు ఇస్తా అన్నారు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు. మరి నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు చేస్తా అన్నారు. దేనికి కూడా మోక్షం లేదు. ఇవాళ విద్యాశాఖ మంత్రి అసలు ఎవరు అనేది ప్రశ్నార్థకమైంది. విద్యాశాఖ పైన కనీసం కూడా ఒక్కసారి కూడా రివ్యూ జరగలేదు. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఊరు మన బడి, ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి ఊర్లో బడి బాగుంటే చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది అని చెప్పేసి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని గొప్పగా టేకప్ చేస్తే మరి పనులు చేసినటువంటి మన ఊరు మన బడి కింద పనులు చేసినటువంటి చాలా మంది మరి ఫైనాన్స్ మినిస్టర్ మరి డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందట ధర్నా వేస్తే మరి చేతులు చేతి చూపినటువంటి పోయినటువంటి చరిత్రహీనులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నిరుద్యోగులు వాళ్ళు ఎంత శోభపడుతున్నారో అది ఊరికే ఒక అగ్ని జ్వాల రగిలి
తప్పకుండా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఇవాళ మీ హయాంలో విద్యాలయాలన్నీ కూడా ఒక మరణ శాసనాలు రాస్తా ఉన్నది. ఎందుకంటే పాడైపోయిన భోజనం తినడం, ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యార్థులు చనిపోతా ఉన్నారు. తల్లిదండ్రుల మరి కడుపు రాలే విధంగా వాళ్ళను బలి తీసుకుంటున్నటువంటి బలి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండరా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఇప్పటికైనా కూడా 100 కూడా 100 రోజులలో మరి 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని అన్నారు. మరి ఇవాళ మళ్ళీ డిసెంబర్ 9 వస్తే 2 సంవత్సరాలు దగ్గరకు వస్తా ఉన్నది. ఒక్క హామీ అమలు చేయకపోగా కనీసం మరి తల్లిదండ్రులకు భారం కాకుండా నేను నమ్మి ఓట్లేసినటువంటి మా నిరుద్యోగుల పాలిట కూడా మరి ఇవాళ కనీసం ఒక ఉద్యోగాన్ని